నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆదివారం ఉదయం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరెడ్ మైదానంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్రీయ సెల్యూట్ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణాతో కలిసి మైదానంలో పేరెడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా పేరెడ్ మైదానంలో వివిధ ప్లాటూన్లు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, పోలీసులు, వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థులు, ప్రజలు తదితరులు వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి జిల్లా అభివృద్ధిపై గణతంత్ర సందేశం ఇస్తూ నంద్యాల జిల్లాలో జరిగిన స్వాతంత్ర ఉద్యమానికి ఘన చరిత్ర కలిగి ఉందన్నారు. ఈ ప్రాంతంలో రేనాటి సూర్యచంద్రులుగా ఖ్యాతి గడించి స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన ఉయ్యలవాడ నరసింహారెడ్డిని, కఠినమైన కరువులో ఈ ప్రాంత ప్రజలను ఆదుకున్న అన్నదాత బుడ్డా వెంకలరెడ్డిని మనం స్మరించుకోవాలన్నారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా 8,216 అర్జీలలో 7,106 సమస్యలను నాణ్యతగా పరిష్కరించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 489 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి 3,633 విజ్ఞప్తులను రైతుల నుండి స్వీకరించి ఇప్పటి వరకు 1,483 అర్జీలను పరిష్కరించామని కలెక్టర్ వివరించారు. ఆరోగ్యం ద్వారా అభివృద్ధి, పరిశుభ్రత ద్వారా ప్రగతి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. ఇకపై ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులు దేశభక్తిపై ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో మొదటి బహుమతి శాంతినికేతన్, 2వ బహుమతి జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ బోడెమన్నూరు, 3వ బహుమతి ఎల్కేఆర్ హైస్కూల్. శకటాలకు సంబంధించి మొదటి బహుమతి ఏపీఎంఐపీ హార్టికల్చర్, 2వ బహుమతి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, 3వ బహుమతి డిఆర్డీఏ విద్యాశాఖ. ఎగ్జిబిషన్ స్టాళ్లకు సంబంధించి మొదటి బహుమతి హార్టికల్చర్, 2వ బహుమతి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, 3వ బహుమతి డిఆర్డీఏ. డ్వామా అధికారులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. జిల్లా అభివృద్ధిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన తదితర శాఖలు ప్రదర్శించిన ఎగ్జిబిషన్ స్టాళ్లను కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీలు సందర్శించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాలు ముగిశాయి.
బానిస జీవితానికి చర్మజీతం పాడి భరతమాత బానిస సంఖ్యలను ఛేదించిన అమరవీరులందరికీ మన రాజ్యాంగ దీపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నేడు మన అందరితో పాటు సమస్త భారతవని నీరాజనాలను అర్పిస్తోంది. ఆంధ్ర రాష్ట్రం నంద్యాల జిల్లాలో జరిగిన స్వాతంత్ర ఉద్యమానికి ఘన చరిత్ర కలిగి ఉంది. ఈ ప్రాంతంలో రేనాటి సూర్యచంద్రులుగా ఖ్యాతి గడించిన ఇద్దరు మహామహులను ఈ జిల్లా వాసులు అనునిత్యం స్మరించుకుంటారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని, కఠినమైన కరువులో ఈ ప్రాంత ప్రజలను ఆదుకున్న అన్నదాత శ్రీ బుడ్డా వెంకటరెడ్డిని మనం స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిద్దాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26న మన దేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపొందించేందుకు దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు, సమన్యాయం కల్పించేందుకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనునిత్యం కృషి చేస్తున్నాయి. భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న భాషలు కలిగిన మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అనే రాజ్యాంగ సూత్రానికి కట్టుబడి వసుదైక కుటుంబానికి నమూనాగా నిలిచింది. ఈ సమైక్య స్ఫూర్తిని మనం ప్రస్తుత యువతరంలో కలిగించాలి. రాబోయే తరాల వారు భారతదేశ ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం సంకల్ప సిద్ధులయ్యే విధంగా సమాయత్తం చేయవలసిన అవసరం ఉంది. గణతంత్ర దినోత్సవం నాడు కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు జరుగుతున్న వేడుకలు ఈ సందేశాన్ని అందిస్తున్నాయి. నవనందుల ఆలయాలతో పాటు అనేక మసీదులు, చర్చి, ప్రార్థనా మందిరాలు కలిసిన ప్రాంతంగా నంద్యాల ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అనాదిగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ప్రాంతం సోదర భావానికి చిరునామాగా వర్ధిల్లుతోంది. భౌగోళికంగా అత్యంత సస్యశ్యామలమైన ప్రాంతంగా గుర్తింపు పొందిన నంద్యాల సాంస్కృతికంగాను అంతే ప్రాధాన్యతను కలిగి ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా మన నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రజలందరికీ ఈ శుభ సమయాన నా హృదయపూర్వక విజ్ఞప్తి. నంద్యాల జిల్లా కోర్టు సముదాయంలో నేడు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 3వ అదనపు జిల్లా జడ్జి వాసు, సీనియర్ సివిల్ జడ్జి, నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావినుతల దుర్గాప్రసాద్, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా జడ్జి వాసు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గణతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. వివాదాలను, ద్వేషాలను తగ్గించి అనతి కాలంలోనే వారికి మనశ్శాంతిని ప్రసాదించేటువంటి ఒక దిశగా ఈ మీరు వేసినటువంటి అండ్ కన్స్టిట్యూషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సెక్షన్ 8 సిపిసి ఉంది, బట్ దాని అంతా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో ఇది ఈ ప్రావిజన్ అనేది, యాక్ట్ అనేది వన్ ఆఫ్ ది మోడ్స్, అంటే ప్రజల మధ్య మనం సత్వర పరిష్కార దిశగా ఈ యొక్క మోడ్ను మనం అవలంబించుకుంటే తొందరగా కేసు సెటిల్ అవుతుందని చెప్పి వారి సమస్య తీరుతాయని చెప్పేసి దీన్ని తేవడం జరిగింది. సో ఇందాక సార్ చెప్పినట్టు కొద్ది కాలంలోనే వాటిని తీవ్ర జ్ఞాపకాలు చేస్తారని కూడా మాకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో ఇదే మనమంతా కూడా మన వృత్తి అంతా ఇక్కడ హాజరైనటువంటి న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ఎవరైనా కూడా కోర్టు సిబ్బంది కానీ అందరూ కూడా పాటుపడేది మన ఈ ప్రాంగణంలో ఉన్నాం కాబట్టి, మనం న్యాయ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి
ప్రజలకు న్యాయం చేసేటువంటి దిశగా మనమందరం కూడా ఉంటున్నాం. సో కాబట్టి ఆ యొక్క విషయాలను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఇందాక ప్రెసిడెంట్ గారు అన్నట్టు అది కట్టుపోతుంది అనేది లేకుండా నేను చాలాసార్లు మీ బార్ అసోసియేషన్ మీటింగ్లో ప్రతి బార్ అసోసియేషన్ మీటింగ్లో కూడా నేను చెప్పేది ఏమంటే, ఒక న్యాయవాది దగ్గర పోతే మాకు త్వరగా పరిష్కారం చేయిస్తాడు కేసు. సో ఆటోమేటిక్గా మనకు ఫ్లోటింగ్ ఆఫ్ కేసెస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ యొక్క ప్రిన్సిపల్ని మీరు మనసులో పెట్టుకోవాలని చెప్పి నేను ఈ యొక్క సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా పోలీస్ సిబ్బంది, ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా అందరికీ కూడా నా యొక్క అభినందనలు. నంద్యాల జిల్లా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్మన్ పాంశావళి హాజరయ్యారు. వారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ భద్రతలో సైనికుల సేవలను ఈ సందర్భంగా అభివర్ణించారు. స్వాతంత్రం సాధించేందుకు త్యాగాలు చేసిన గొప్పవారి జీవితాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, అలాగే సైనికుల గొప్ప సేవలను కొనియాడారు. నంద్యాల మున్సిపాలిటీ నుండి సైనికులకు తమ పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం కార్యనిర్వహణ సభ్యులు, మాజీ సైనికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరూ అటెండేటా అక్కడ మోడల్లో మీరందరూ కష్టపడి మా గురించి, మీ కుటుంబాల గురించి ఆలోచించకుండా దేశ ప్రజల గురించి ఆలోచించి మీరు అక్కడ బార్డర్ ని రక్షించడం వల్లనే దేశ ప్రజలందరం మేమందరము ప్రశాంతంగా ఇక్కడ ఉండగలిగాము. అలాగే మీకు మీ పట్ల ఎల్లవేళలా గౌరవంతో వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీకు తెలుసు, నేను ఎప్పుడు సుపరిచితున్నే మీకు, అది కూడా మీ శ్రేయోభిలాషిగా మీలో ఒకటిగా ఎప్పుడు మీకు మెదులుతూనే ఉన్నాను. మీరు కూడా నాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మీ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. మీ సమస్యలు అంటే మీ ఆఫీషియల్ సమస్యలు కాకుండా బయటి సమస్యలు ఏమున్నా కానీ నేను ముందుండి వాటిని దాదాపుగా సమస్యలను పరిష్కరించడానికే నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. అలాగే గణతంత్ర దినోత్సవం గురించి మాకంటే మీరు బాగా నిష్ఠాతులు, బాగా తెలిసిన వ్యక్తులు, ఎన్నో గణతంత్ర దినోత్సవాలు చేసింటారు, ఎంతో మన్ననలు పొందింటారు, పథకాలు కూడా పొందింటారు. ఈరోజు రిపబ్లిక్ దినంగా సందర్భంగా మన చైర్పర్సన్ మేడం గారు అండ్ వైస్ చైర్మన్ బాంసాలన్న గారు మన యూనియన్ ఆఫీస్కు రావడం జరిగింది. ఈ ఆఫీస్ కొరకు మన మాజీ ఎమ్మెల్యే శిల్మామణి సార్ అండ్ రవిచంద్ర కిషోర్ సార్ అండ్ చైర్పర్సన్ మేడం అండ్ బాంసాలన్న గారు చాలా మనకు కృషి చేసి మనకి స్థలం తెప్పించినారు. అందరి సహకారంతో ఈ బిల్డింగ్ మనకు కట్టడం జరిగింది. ఇది ఎప్పుడు ఇంకా ఎంతో మంది వస్తుంటారు. మేడం కానీ కొడుకు కానీ వస్తాడు ఆఫీసర్ స్టేజ్లో ఇక్కడికి, మన మెంబర్ అయి ఉంటాడు. నంద్యాల జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశావళి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ప్రియదర్శిని జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా సందేశమిస్తూ సర్వసత్తాక సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ 5ంటిని దేశంలో అమలు కావడానికి నాడు అనేక మంది దేశభక్తులు నాయకులు మహోన్నతుల త్యాగాల ఫలితమని తెలిపారు. రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని అనుసరించి దేశంలో శాంతి సౌభ్రాతత్వాన్ని పెంపొందించాలని కోరారు. గర్వించదగ్గ దినం. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవం. పర్టికులర్గా ఈ వర్డ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ 5 కాన్సెప్ట్లు ఎప్పటి నుంచో మనకు ఉండేటి. ప్రతి పదానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. సమయం లేదు మనకు. ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో మంది ఎన్నో రకాల ప్రాణత్యాగాలు చేసి ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే మహాత్ముల ప్రాణత్యాగాల ఫలితం. మనకి ఈరోజు కనిపించకపోవచ్చు, కానీ ఆ ఎంజాయ్ చేస్తున్నామంటే ఆ వాళ్ళ ప్రాణత్యాగాల వాళ్ళ ఫలితాలు. ఎన్నో రకాలుగా ఆలోచన చేసుకుంటూ వాళ్ళు అడుగేసినారు. దాని ప్రకారమే మనం ఈరోజు ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తాం. స్వాతంత్రం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం, మనకు స్వాతంత్రం వస్తే ఇంత పెద్ద భారతదేశంలో విభిన్న కులాలు విభిన్న మతాలతో అభిప్రాయాలతో ఉన్న దేశ అభివృద్ధికి రాజ్యాంగాన్ని ప్రపంచ నలుమూలలు తిరిగి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడలతో, ఏదైతే సలహాల సూచనలతో ఈ రోజు మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులు ఏకతాటి మీద భారతదేశ పట్ల దేశభక్తితో ఈ రోజు ప్రతి ఒక్కరము రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ రోజు మనమందరము జీవిస్తున్నాము. అలాగే రాబోయే కాలంలో గాని మనమందరం కలిసికట్టుగా దేశభక్తిని చాటుకుంటూ మనం ముందుకెళ్లాలని, అలాగే మన భావితరాలకు మన స్వాతంత్రం గురించి ఎలా వచ్చిందో మన రాజ్యాంగాన్ని గురించి వివరిస్తూ ముందుకెళ్లాలని, అది మన బాధ్యతగా భావించాలని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది. మరి 1950లో మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జనవరి 26, 1950 నుంచి చేపట్టడం జరిగింది. ఆ పండుగను పురస్కరించడం ఎందుకంటే మనకు ప్రత్యేకంగా మన దేశం కోసం మనం ఏం చేయాలి, మన ప్రయారిటీస్ ఏమిటని నిర్దేశించుకుని పెద్దలు మరి ఎందరో స్వాతంత్ర పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేసి వారి కుటుంబాలను వారి వ్యక్తిగత జీవితాలను త్యజించి మరి స్వాతంత్రాన్ని నంద్యాల పట్టణంలోని విద్యా సంస్థలలో ఘనంగా గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్, శాంతినికేతన్ స్కూల్స్, సమతా విద్యానికేతన్, రామకృష్ణ స్కూల్, మున్సిపల్ హై స్కూల్, రామకృష్ణ విద్యా సంస్థలలో, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలలో ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ చేసి అతిథులు గణతంత్ర వేడుకల విశిష్టతను తెలియజేశారు.
రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజుగా నేడు ఈ వేడుకలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. దేశభక్తి గీతాలను ఆలపించి అందరిలో దేశం పట్ల, ప్రజల పట్ల, దేశ స్వాతంత్ర సమరయోధుల పట్ల గౌరవాన్ని తెలియజేశారు. Today in our India, we all are celebrating 76th Republic Day, and in our LKR Global School, we are celebrating this 76th Republic Day in a grand manner. And from our school, all the students, they have participated in various traditional programs and cultural events, and also inspiring and motivating dance performance our children have taken part. And besides that, our children have performed pyramids activity, which was really wonderful. And our teachers and all the parents, they have come for this today's program. We have invited for the today's program Dr. Balaji Obal Reddy Garu and Dr. Haripriya ma'am, and our director Muralinath Reddy Garu have present for this program. And this program has been organized in a grand scale, and as we all are celebrating every year. నా పేరు డాక్టర్ బాలాజీ ఓబులరెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, శ్రీ బాలాజీ హాస్పిటల్. సో ఈరోజు నేను ఇక్కడ ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ మేనేజ్మెంట్ వారు చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. సో చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పిల్లలందరూ చాలా డిసిప్లైన్గా అండ్ ఆర్గనైజ్డ్గా ఉన్నారు. సో దే హ్యావ్ డన్ దేర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ వెరీ వెల్. సో వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే టు వన్ అండ్ ఆల్. మా పాఠశాల రామకృష్ణ విద్యాలయం తరఫున హార్దిక రిపబ్లిక్ డే దిన శుభాకాంక్షలు. ఈరోజు మా పాఠశాల రిపబ్లిక్ దినోత్సవంతో పాటు 2 కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఒకటి, మా పాఠశాలకు కెనరా బ్యాంక్ వారు 1,50,000 రూపాయలు మంజూరు చేసి ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ పెట్టినారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి. ఇప్పుడే దాని ఇనాగ్యురేషన్ కూడా అయిపోయింది. అత్యంత ప్రధానమైన అంశం ఏమిటంటే, ఈ ప్రాంత వాసులు, స్వాతంత్ర యోధులు, సోషలిస్ట్ నేతలు, మాజీ శాసనసభ్యులు శ్రీ టీకేఆర్ శర్మ గారి శత జయంతి ఉత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతున్నాయి. వారు 26 జనవరి 1925 జన్మించినారు. ఈ రోజుతో వారికి 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. వారు 1992లో పరమపదం చెందినారు. ఈ ప్రాంతంలో వారు ఉన్న స్వాతంత్ర యోధుల్లో అగ్రగణ్యుల్లో వారు కూడా ఒకరు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవంలో రామకృష్ణ విద్యాలయంలో మన నివర్తి మోహన్ కుమార్ సార్ గారు ఈ గణతంత్ర దినోత్సవంతో పాటు టీకేఆర్ శర్మ గారి గురి జయంతి మరియు మినరల్ ప్లాంట్ కూడా చేసినాము. ఈ శుభ సందర్భంగా మరి ఒకసారి ధన్యవాదాలు. ఈ రామకృష్ణ స్కూల్ పూర్వ విద్యార్థి అయినటువంటి మా ఏజీఎం గారు స్కూల్కి తన వంతు సహాయం ఏదైనా చేయాలని తెలిసి బ్యాంక్ తరఫున ఆర్ఓ వాటర్ ప్లాంట్ డొనేట్ చేయడం జరిగింది. అది ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉండడానికి తోడ్పడుతుంది. ఇలాగే మిగతా విద్యార్థులు కూడా తమ వంతు తమ స్కూల్కి ఏదైనా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు బాలచంద్ర సమతా విద్యానికేతన్ నందు 76వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరగడం జరిగింది. మనకు ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఈ రిపబ్లిక్ డేని మళ్ళీ ఫ్లాగ్ హ్యాంగ్ చేస్తున్నాం. దానికి కారణం ఏమి అంటే, మన అధికారంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని డాక్టర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగం ఈ రోజులో నుండి అమల్లోకి వస్తుంది కాబట్టి ప్రజలంతా కూడా ప్రశాంతంగా బ్రిటిష్ వారి విముక్తిని పొంది ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అనుగుణమైనటువంటి వాతావరణం ఈ రోజు నుండి ఏర్పాటైంది. కాబట్టి తిరిగి మనము ఈ రిపబ్లిక్ డే రోజు మళ్ళీ ఫ్లాగ్ హ్యాంగ్ చేయడం జరిగింది. బాలచంద్ర సమతా విద్యానికేతన్ నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. చిన్నారులు డ్రమ్ముల్స్తో వ్యాయామ ప్రదర్శన కావించడం జరిగింది. చిన్న పిల్లలు తక్కువ టైంలో నేర్చుకోవడం వల్ల కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఇంకా బాగా నేర్పించుకోవాల్సిన అవసరం ఉంది.
అలాగే 6, 7వ తరగతిలో లెజిమ్స్ శ్రీరామచంద్రుని పాటకు చాలా చక్కగా చేయడం జరిగింది. అలాగే రూట్ మార్చ్ కూడా నిర్వహించడం జరిగింది. బాలచంద్ర సమతా విద్యానికేతన్ పాఠశాలలో ప్రతి కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో నంద్యాల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలు యందు శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ మరియు శాంతినికేతన్ విద్యార్థులు దాదాపు 600 మంది పాల్గొని సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఈ ప్రదర్శనలో స్వాతంత్ర పోరాట సంగ్రామంలో మన భారతదేశ స్వతంత్ర పోరాట యోధులు వీరోచితంగా ఎలా పోరాడారు, బ్రిటిషర్స్ ని ఎలా ఎదిరించారు, ఎన్ని కష్టాలకు ఎదురొడ్డి స్వాతంత్రాన్ని సంపాదించారనే విషయాన్ని మా విద్యార్థులు చాలా చక్కగా మరి ఈరోజు హాజరైనటువంటి ముఖ్య అతిథులందరి సమక్షంలో వారందరి మన్నలను చూరగొనే విధంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి దేశభక్తిని ప్రేరేపించే విధంగా కన్నుల పండుగగా ఈరోజు ఈ ప్రదర్శనను నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా మా విద్యార్థుల్ని ప్రదర్శించడం జరిగింది. ఒక సినిమా సెట్టింగ్ లాగా చూసిన వాళ్ళందరూ చూపు పక్కకు మరల్చకుండా మరి కట్టిపడేసే విధంగా ఇంత గొప్ప ప్రదర్శన ఇచ్చినటువంటి మా విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇలానే జిల్లా స్థాయి అధికారులందరికీ కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల పోటీల్లో శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ కి మొదటి స్థానం లభించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి మా కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ బాలాజీ మరియు టీం వీళ్ళందరూ కూడా చాలా గత నెల రోజులుగా అహర్నిశలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు మరి వీరందరికీ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి వారందరికి కూడా ఒక 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ను కూడా డాన్స్ మాస్టర్ టీం కి అందరికి కూడా ఈ రోజు మీ అందరి సమక్షంలో ప్రకటిస్తున్నాను. అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. చాలా గొప్పగా మీ ప్రదర్శన ఉంది. మీ ప్రదర్శనతో మన పాఠశాలకు మరింత గుర్తింపు, గౌరవం వచ్చాయని చెప్పేసి తెలియజేస్తూ మీకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇందుకు సహకరించినటువంటి ఉపాధ్యాయ వర్గానికి ప్రత్యేకంగా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను, కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకించాలని కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన వ్యవసాయ మార్కెట్ల జాతీయ విధాన చట్టం ప్రకారం మొత్తం విధానాలను వ్యవసాయధారిత పరిశ్రమాధిపతులు, ఎగుమతి దిగుమతిదారులు, విదేశీ వ్యాపారులు, రైతులు పంటలను స్వేచ్ఛగా కొనుగోలు చేయడం, నిల్వ చేసుకోవడం, ఎగుమతి చేసుకోవడానికి అనుకూలంగా మార్పులు చేసిందని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాన్ని నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి ట్రాక్టర్లు, బైకులతో భారీ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం సర్కిల్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దతు ధరల విధానమే లేదన్నారు. వ్యాపారుల ఇష్టారాజ్యం అవుతుందని, ధరలు పడిపోయినప్పుడు రైతులను ఆదుకొనుటకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీములు ఇకపై ఉండవన్నారు. ప్రభుత్వాల కొనుగోళ్లు ఉండవని, ఆహార భద్రతా చట్టానికి తావు లేదని, ఇప్పటికే ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తుందని విమర్శించారు. విద్యుత్ సవరణ చట్టాన్ని యథాతథంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు పూనుకుంటుందన్నారు. 4 లేబర్ కోడ్ల అమలుకు పూనుకుంటుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్, సిఐటియు నాయకులు యేసురత్నం, తోటమద్దులు, నరసింహ నాయక్, వెన్నబాల వెంకట్, దర్శనం లక్ష్మణ్, వెంకటలింగం, నరసింహ, రత్నమయ్య, ఐఎఫ్టియు జిల్లా నాయకులు చౌడప్ప, రాంబాబు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మార్క్, డివైఎఫ్ఐ నాయకులు శివ, సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్కేఎం కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో
ట్రాక్టర్ వాహన ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి పిలుపు ఇచ్చాయి. ఆ పిలుపులో భాగంగానే ఈ రోజు నంద్యాల జిల్లా కేంద్రంలో రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కార్మిక సంఘాలు అన్ని కలిసి ఈ వాహన ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, ఈ రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగాన్ని కాపాడాలా, రాజ్యాంగ విలువలను కాపాడాలి. రాజ్యాంగం ఏదైతే భారత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, హక్కులు, బాధ్యతలు ఇచ్చిందో వీటన్నిటికీ రక్షణ కల్పించే బాధ్యత ఈ భారత ప్రభుత్వం అని చెప్పేసి మనవి చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు అట్లాగే 500 పైగా రైతు సంఘాలు ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఆందోళన చేస్తున్నాయి. ప్రధానంగా భారత రాజ్యాంగం ఐక్యత, స్వేచ్ఛ అనేటువంటి ఈ 2 నినాదాలు భారతదేశ వ్యాప్తంగా మనకి ఇచ్చింది. దాదాపుగా 56 సంవత్సరాలు 66 సంవత్సరాలు ఈరోజు అయిపోతుంది. ఈరోజు నరేంద్ర మోడీ ఐక్యత అనేదానికి, స్వేచ్ఛ అనేదానికి ఈ 2 లేకుండా చేసేటువంటి ప్రయత్నం గత 11 సంవత్సరాలుగా చేస్తున్నాడు. ప్రజల మధ్య కులాల పేరు మీద, మతాల పేరు మీద ఐక్యతను లేకుండా చేస్తున్నాడు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఐక్యత లేకుండా ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, సరళీకరణ అనేటువంటి పద్ధతిలో ఈరోజు చేస్తున్నాడు. అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘటిత రంగాన్ని మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం భారతదేశ వ్యాప్తంగా చేస్తున్నాడు. అంతేకాదు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా ఈ రోజు చేసి ఏప్రిల్ మొదటి తేదీ నుంచి దాని అమలు కోసం చర్యలు తీసుకుంటున్నాడు. కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇటీవల జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన జాతీయ స్థాయి ఐస్ కర్లింగ్ పోటీలలో నంద్యాల పాలిటెక్నిక్ విద్యార్థి మహమ్మద్ వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం, డబుల్స్ నందు వెండి పతకం సాధించడం జరిగింది. ఈ మేరకు స్థానిక కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈరోజు మహమ్మద్ సావుద్ నా దగ్గరికి వచ్చి, సార్ నేను నేషనల్ లెవెల్లో మీరు పంపించిన గేమ్కి అంటే ఐస్ కర్లింగ్ గేమ్కి నేను గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగిందంటే చాలా సంతోషం అనిపించింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన నేషనల్ లెవెల్లో జరిగిన ఈ ఐస్ కర్లింగ్ దీనికి ఈయన సెలెక్ట్ అవడము, సింగిల్గా గోల్డ్ మెడల్ సంపాదించడము, డబుల్స్లో సిల్వర్ మెడల్ సంపాదించడం చాలా సంతోషదాయకం. ఇది ఐస్ కర్లింగ్ ఇండియా, కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని కండక్ట్ చేశారు. దీనిలో మన రాష్ట్రం తరఫున కాకినాడలో జరిగిన సెలక్షన్స్ కి సెలెక్ట్ అయ్యి ఇక్కడి నుంచి మన రాష్ట్రం తరఫున ఆడడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ పోవడం జరిగింది. అక్కడ మన స్టూడెంట్ సెలెక్ట్ అవ్వడము, గోల్డ్ మెడల్ సంపాదించడం, డబుల్స్ లో సిల్వర్ మెడల్ సంపాదించడం చాలా సంతోషకరమండి. అలాగే ఖేలో ఇండియాలో కూడా ఈయన సెలెక్ట్ అవ్వడం గమనార్హం, చాలా సంతోషదాయకం అండి. నా పేరు వచ్చేసి మొహమ్మద్ సౌద్, మా పుల్మంది గ్రామం. నేను నంద్యాల పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నాను. బ్రాంచ్ వచ్చేసి ఈసీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నేను ఫస్ట్ స్టేట్ లెవెల్లో కాకినాడలో ఆడిన, దానిలో గోల్డ్ మెడల్ వచ్చింది. తర్వాత మా కోచ్ వచ్చేసి వెంకట శివ, ఆయన చెప్పడం వల్ల నేషనల్కు సెలెక్ట్ అయినా, ఆడ గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్ వచ్చింది. గేమ్ పేరు వచ్చేసి ఐస్ కర్లింగ్ సార్. నా కోచ్ వచ్చేసి వెంకట శివ, ఆయన కోచ్ వల్ల నేను మా కాలేజ్కి వచ్చి సార్ని అడిగింటే సార్ వచ్చేసి నాకు ఎంకరేజ్మెంట్ చేసింటే ఇంకా సార్ వల్ల వెళ్ళాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.